ఏం పేరు అక్క? ఇందిరమ్మ. ఇందిరమ్మ. ఎట్టుంది మరి ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ లేకనే ఉంది. ఏం రాజ్యం తమ్మి, ఆయన వచ్చిండు ఏంది లేదు, మమ్మల్ని చంపుతుండ్రు, చిలకల పాయలు వేస్తలేడు. ఏంటి అన్ని అంత కరువు లేక చేసిండు ఆయన వచ్చి, పాతకాలం తెచ్చిండు. ముందల్ని ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి చెప్పిండనుకో ఇంకా మంచిగా చేసిండు మాకు దాకా. ఇంకా ఏంటి వేస్తలేడు, రైతు బంధు లేదు, ఏంటి లేవు. ఒక గెలిచినాం సన్న బియ్యం ఇస్తున్నాం అంటే ఆయన రాకతలకి సన్న బియ్యం తినలేదా మనం? ఆయన వస్తుంది తిన్నాం. ఓ పిరిపాసి పెట్టి ఆటోలలో ఒక్క రూపాయలు లేకుండా చేసిండు ఈయన గెలిచి మమ్మల్ని ఏం చేసిండు మొత్తం ఆడవాళ్ళందరినీ కోటీశ్వరాలని చేస్తాడు ఆయన చేసిండు. దిసి ఆటోలలో ఒక్క రూపాయి ఇంటికి తెచ్చుకోకుండా ఏడుస్తుండ్రు పాప పాడైపోయికపోయినా. మాకు ఆటో ఉంది సస్తాం పిరిపాస్ ఆయన ఓడబెట్టం అన్నాడు. చార్జీలు పెట్టుకొని పోతలేమా మేము? పనికి వాళ్ళని పెట్టి అంత మందిని బాధ చేసి చంపుతున్నాడు. ఒకరొకరికి అన్ని పైలు వేసిండు. మళ్ళా ఆడేళ్ళకి కూడా మళ్ళా అన్ని పెట్టాలి కదా, ఎన్ని ఖర్చు పెడతలేము. చార్జీలు పెట్టుకొని ఇప్పుడే పోతున్నా మనం పిరి. ఈయన వచ్చినాకనే అన్ని మాయమాటలు చెప్పి గెలిచిండు. పనికి వాళ్ళోడైతేనే ఇట్లా. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మహిళలు రైతులు అందరూ బాగుపడుతున్నారు అంటున్నారు. అంటేనే మొన్న వచ్చినాం మేము, పైసలు ఇస్తున్నాం 2500 అంటే మొన్న వచ్చినాం. కొంచెం మందిని రాలే, ఒక్క రూపాయి రాలే, ఒక 5 రాలే మాకు. అన్ని ఇస్తాడు ఆడోళ్ళకు 2500 ఇస్తాడు, 500 సిలిండర్ ఇస్తాడు, తులం బంగారు పెడతాడు. మరి ఇంకేంది మంచిగానే ఉండి ఇస్తూనే ఆ తులం బంగారు మోయలేక చేస్తున్నాం. బతుకమ్మ చీరలు మా కేసీఆర్ ఏమన్నా ఉంటే మంచి బతుకమ్మ చీరలు ఇచ్చి ఇప్పుడు పండుగకు ఎక్కడ దిక్కులేని వాళ్ళకు ఇప్పుడు కూడా పట్టు చీరలు ఇచ్చిండు. ఇచ్చిండు. ఉత్త ఏస్ట్ గాడు గెలిచి మమ్మల్ని మొత్తం పరిచయం చేసిండు. బతుకమ్మ చీరలు ఇయ్యలే ఈడున్నంత సేపు ఏంది రాదు.